హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ లేదండి, గోవా టూర్ అండి, పార్ట్ 1 అండి. ఇది వెళ్తున్నప్పుడు సీను చక్క గ్రీనరీ ఉంటుంది. ఇది మేము స్టే చేసిన హోటల్ రియో హోటల్ అండి. చాలా పెద్దదండి, చాలా విస్తీర్ణంలో ఉంది. ఇది చూసారా, పెద్ద పెద్ద ఏనుగులు పెట్టారు ఇక్కడ. స్టాచ్యూస్ చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తుంటే అలా కనపడుతుంది, కానీ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు వెళ్తే రిసెప్షన్ ఉంటుంది అక్కడ. చూసారా, ఇది చాలా పెద్దదనమాట హోటల్. ఇది హోటల్ కమ్ రిసార్ట్ అండి, చాలా పెద్దది. మా వారికి ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. 5 days వెళ్ళాము. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది వెనక సైడ్ అండి, హోటల్ వెనక సైడ్. ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది, దానిపైన ప్రోగ్రామ్ జరుగుతాయి. చూడండి, మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి ఇక్కడ. ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లే కనపడతాయి. ఇది స్విమ్మింగ్ పూల్స్ అండి. పిల్లలకు వేరే ఉంటుంది, పెద్దవాళ్ళకు వేరే ఉంటుంది. చూసారా, ఇది మేము స్టే చేసిన హోటల్. అక్కడ మా రూమ్ ఉంది, మా వారు నిలబడ్డారు అక్కడ. చాలా పెద్దది, ఎంత పెద్దదంటే చాలా రూమ్స్ ఉంటాయి. చూసారా, ఇక్కడ ఇది పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేస్తారండి. ఇది మేము స్టే చేసిన హోటల్ రూమ్ అండి. ఇది వెనుక సైడ్ అనమాట. చూసారా, అక్కడ గుట్ట కూడా కనపడుతుంది. ఇది వెనుక భాగం అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది మేమున్న రూమ్ అండి. మనము బయటికి వెళ్ళిన తర్వాత వారు వచ్చి వెంటనే క్లీన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఇది రూమ్ అనమాట. అటు బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ. అది ఎంట్రన్స్ అనమాట అక్కడ. అది చాలా పెద్ద హోటల్ అండి. మీరు కూడా ఎప్పుడన్నా వీలుంటే తప్పక విజిట్ చేయండి. రియో హోటల్ రిసార్ట్ అండి. పిల్లలకు చాలా నచ్చుతుంది. స్విమ్మింగ్ పూల్స్ చాలా ఉన్నాయి అక్కడ. చాలా ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద విస్తీర్ణం ఉంది. చూసారా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది బాల్కనీ. అటు కనపడుతుంది, అది రెస్టారెంట్ అనమాట కింద. అటు అది కూడా రూమ్సే. ఇది రెస్టారెంట్ అండి కింద. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి మేము. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఐటమ్స్ అంటే మనకి ఏం తినాలో అర్థం కాదండి. ఇడ్లీ, పోవా, పూరి, శాండ్విచ్, కేక్స్, మఫిన్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇడ్లీలోకి సాంబార్, చట్నీలు, చాలా వెరైటీస్ ఉంటాయి. చూసారా, ఇది శాండ్విచ్ అనమాట. ఆల్ వెరైటీస్ శాండ్విచ్ ఉంటాయి. ఇవి మనకేం కావాలో మన ఇష్టం పూర్తిగా ఎన్నైనా తినొచ్చు. ఇక్కడ వేడివేడిగా పక్కన సాంబార్ ఉంటుందండి. సాంబార్ పక్కన చట్నీ ఉంది. చట్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అక్కడ ప్లెయిన్ దోశ అని పెట్టారు కదండి, దోశ. మనకు ఏ దోశ కావాలన్నా కూడా వాళ్ళు చేసిస్తారు. మసాలా దోశ, ఆనియన్ దోశ, టమాటో దోశ, మనకి ఏ వెరైటీ కావాలన్నా వెంటనే వేసిస్తుంటారు. చూడండి, వేసేవారు. ఇది ఇడ్లీ అనమాట. ఆ బాబు చూపిస్తున్నాడు. ఇది పోవా, ఇది చోలే బాజీ. దీని పక్కన పూరి ఉంటుంది. చూసారా, ఏ వెరైటీ నచ్చిన వాళ్ళు అది తింటారనమాట. ఇది స్టఫ్డ్ ఆలు అండి. ఆలుని అలాగే ఫ్రై చేసి పెట్టారు వాళ్ళు, ఉడకబెట్టి ఫ్రై చేశారు. ఇది పాయసం అండి. అటు సైడ్ మొత్తం పాస్తా ఉంటుందండి. అటు సైడ్ అంతా పాస్తా వెరైటీస్ ఉంటాయి. నూడిల్స్, పాస్తా అనమాట. ఇటు సైడ్ వెళ్తే మనకు మొత్తము బేకరీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇది జామ్స్ అండి, బ్రెడ్ మీద పెట్టుకోవడానికి. ఆల్ వెరైటీస్ బ్రెడ్స్ ఉంటాయండి. ఇది చూడండి, డోనట్స్ అండి, బ్రెడ్. ఇది క్రీమ్ లేని, చాక్లెట్ లేని నార్మల్ డోనట్ అండి. ఆ ఫ్లవర్ వాజ్లో ఉన్నది కూడా బ్రెడ్డే అండి. ఇది కేక్ స్లైసెస్ అండి. మఫిన్స్, ఆల్ వెరైటీస్ మఫిన్స్ ఉంటాయండి. చూసారా, ఈ పఫ్స్ అండి, ఎగ్, వెజ్, నాన్ వెజ్ ఉంటాయి. ఇది కూడా కేకే అన్నమాట. ఇది చాక్లెట్ మఫిన్స్ అండి. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకు చూడడానికే టైం సరిపోతుంది. నేనైతే అన్ని వెరైటీస్ టేస్ట్ చేశానండి. ఇది ఒక ఈవెంట్ జరుగుతుందండి. ఇక్కడ ఒక హాల్ ఉంటుంది. వాళ్ళు 2 days తర్వాత ఒక ఈవెంట్ చేస్తారండి. ఈవినింగ్ క్లాసికల్ సాంగ్స్ పాడుతుంటారు. చాలా బాగా, ఎంత అంటే
సేమ్ అలాంటి వాయిస్తోనే పాడతారు వాళ్ళు. చాలా పెద్ద హాల్ అండి ఇది. మనల్ని పాత రోజులకు తీసుకెళ్తారు, ఓల్డెన్ డేస్కి. చాలా బాగా అంటే చాలా బాగా పాడారండి. హోటల్లో 400 మంది వరకు వచ్చారండి ఆ రోజు. ట్రైనింగ్ కోసం వెళ్ళామండి, మా వారి ట్రైనింగ్ కోసం. చాలా పెద్ద హాల్ అండి ఇది. పక్కనే ఉంటుంది, మన రిసార్ట్ పక్కనే. చూసారా, పాట అంటే వినపడటం లేదు కానీ చాలా బాగా అంటే ఎంత, అన్ని పాత పాటలే అండి. చూసారా, ఇది ఒక బీచ్ అండి, జావా బీచ్ అంటారు. ఎంత క్లీన్గా ఉంటుందంటే వాటరు అసలు మురికే కనపడదండి, చెత్త చెదారం ఏది లేదు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళతో మా వారు మాట్లాడుతున్నారు. మన దగ్గర మొబైల్స్ ఎన్నున్నా కూడా వాళ్ళు తీసే ఫోటోలు చాలా మనకు మనం వెళ్ళినట్టుగా మనకు ఒక గుర్తింపు ఉంటుంది కదా, గుర్తుగా ఉంటుంది. చూసారా, ఇది ఇక్కడ ఒక చిన్న పాయలాగా పారుతుంటుంది, ఆ పాయ దగ్గర నేనున్నాను. ఇది ఒక క్రూజ్ అండి, షిప్లో తీసుకెళ్తారు వాళ్ళు. మనం హోటల్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ తిరగాలి ఏంటి ప్లేసెస్ అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. చూడండి ఎంత పెద్దదో, చాలా బాగా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఇది చూసారా, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. నేను మా వారండి. ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఇక్కడ వరకే తీసాను, ఇంకా మిగతా పార్ట్స్ కూడా వస్తుండే, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.